పాకిస్తాన్ అష్ట దిగ్బంధంలో చిక్కుకుంది. ఇటు భారత్ నుంచి యుద్ధ గంటలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పాక్ పాలకులకు ఇప్పుడు అంతర్గత ఆందోళనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు బలూచిస్తాన్లో స్వాతంత్ర పోరాటం, మరోవైపు సింధు రాష్ట్రంలో నీళ్ల కోసం రైతుల ఉద్యమంతో అట్టుడుకుతుంది. హైవేలను రైతులు, యువకులు దిగ్బంధించడంతో సరుకు రవాణా ఆగిపోయింది. పోలీస్ వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్రజా ప్రతినిధులపై తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ మరింత గడ్డు పరిస్థితిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక అంతర్గత ఆందోళనతో అటు పాకిస్తాన్ అట్టుడుకుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, పాకిస్తాన్ లో ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు అన్సర్టనిటీ యూజువల్ గానే ఉంటుంది. ఒక అనిశ్చితి అనేది ఇప్పుడు తాజాగా కూడా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఈ పాల్గామ ఉగ్రదాడి తర్వాత మరింత తీవ్ర స్థాయికి ముదిరిందని చెప్పాలి. పాకిస్తాన్ లో అసలు ఎటు దిక్కుచోని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏ ఆస్పెక్ట్ లో తీసుకున్నా మరోవైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమో ఒక పాకిస్తానీ గూఢచారి ఐఎస్ఐ ఏజెంట్ ని కూడా న్యూట్రలైజ్ చేశారు పాస్మి అనే ప్లేస్ లో. అయితే వేరే 3 సపరేట్ ఆపరేషన్స్ లో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన వెహికల్స్, సైంటిఫిక్ ప్రాజెక్ట్ అనే వెహికల్స్ ని కూడా హైవే పైన బ్లాక్ చేసి అష్ట దిగ్బంధనం ఏర్పాటు చేశారు. సో ఓ వైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీతోని పాకిస్తాన్ సమస్యలు ఎదుర్కొంటోంది. మరోవైపు తాజాగా ఎప్పుడైతే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లో పాల్గొన్న టూరిస్టుల పైన ఉగ్రవాదులు దాడులు పాల్పడ్డారో అప్పటి నుంచి పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజు అత్యంత దిగజారుడు పరిస్థితి కూడా నెలకొని ఉంది. మరోవైపు ఏమో ఇక్కడ ఆల్మోస్ట్ 2 దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బార్డర్ లో అప్పటికి షెల్లింగ్ అంటే పాకిస్తాన్ అడపాదడప ఫైరింగ్ చేస్తుంది. దానికి మన ఆర్మీ ఫోర్సెస్ కూడా రిటాలియేట్ చేస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఆందోళనకి కూడా గురి చేస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితులు కూడా గందరగోళంగా మారాయి. పాకిస్తాన్ లో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. బియ్యంతో పాటు కూరగాయలు, మాంసము, పండ్ల ధర ఆకాశానికి తాకుతున్నాయి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ మరో సంక్షోభం కూడా మొదలైంది. జనం రోడ్ల మీద ట్రక్కులు వదిలేస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రచ్చరచ్చగా మారింది. దీంతో పాటు యూజువల్ గా ఇప్పుడు డాలర్ ఇండియాలో 86 రూపీస్ 91 పైస్ అంటే పాకిస్తాన్ లో ప్రస్తుతము ఒక్క అమెరికన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 329 నుంచి 330 రూపాయల వరకు ఉంది. సో ఒకప్పుడు డాలర్ లో సిమిలర్ గా ఇండియా పాకిస్తాన్ కి రూపీ టు డాలర్ కన్వర్షన్ లో సిమిలర్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 times ఇండియా కంటే అత్యంత దారుణంగా డాలర్ రేట్ అనేది పాకిస్తాన్ లో ఉంది. సో ఇది కాకుండా సింధు నది పైన కూడా వివాదాస్పద కాలువ ప్రాజెక్ట్ కూడా వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు కూడా జరిగాయి. ఈ సింధులోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ని కూడా స్తంభించి చేశాయి. వేలాది ట్రక్కులు రోడ్ల మీద నిలిచిపోయి దీంతో 3 పదార్థాలు అంటే జనరల్ గా ట్రాన్స్పోర్టేషన్, గ్రాసరీస్, డైలీ వారీ గ్రాసరీస్ తో పాటు అలాగే పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా దానికి కొరత ఏర్పడి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఆపేశారు. రాబోయే సంక్షోభం గురించి కూడా పోర్ట్ అధికారులు ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో కరాచీ పోర్ట్ ఒకటి బిజినెస్ కి బాగా ఫెమిలియర్. సో అక్కడ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు కొంతమంది ప్రొటెస్ట్ కూడా చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోలేదు. సింధులోని అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారులను కూడా దిగ్బంధించారు. దీంతో తీవ్ర అంతరాయం కూడా కలిగింది. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఈ ప్రతిపాదిక కాలువ ప్రాజెక్ట్ ను అధికారికంగా రద్దు చేసేందు వరకు ధర్నాలు కొనసాగిస్తామని జాతీయవాదులు, పార్టీలు, పౌర సమాజ సంఘాలు కూడా నిరసనలు ప్రతిజ్ఞ చేశారు. ప్రాజెక్టు వాయిదా వేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నిరసనలు ఆగట్లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతము కాందక్పోర్ట్, కాశ్మోర్, గోట్కి, సుక్కూర్, ఖైర్పూర్ జిల్లాలో భారీ ఎత్తున కూడా వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. రోడ్లను ఖాళీ చేయాలని సింధు ప్రభుత్వం నిరసనకారులకు పదే పిలుపునిచ్చినప్పటికీ కూడా
లేకుండా పోయింది. ఇటు బలూచ్ ఆర్మీ అలాగే అటు ఇన్ఫ్లేషన్ పెరగడము, పాకిస్తాన్ కి ఒక రకంగా చెప్పాలంటే తనకు తానే స్వయంకృత అపరాధంతో అష్ట దిగ్బంధంలో పాకిస్తాన్ తనగానే కార్నర్ చేసుకుందనే చెప్పుకోవాలి. మరోవైపు భారతదేశంతో ఆల్మోస్ట్ బార్డర్ లో వార్ స్టార్ట్ అయినట్టే. సో ప్రస్తుతం తన అంటే తన మిత్రుడు టర్కీని కూడా సహాయం అడిగారు. టర్కీ కూడా పలు జెట్ ఫైటర్ల సహాయం కూడా చేసింది. సో ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇండియా పాకిస్తాన్ వార్ వస్తే ఎవరికి క్లోజ్ ఎలీగా ఉంటారు, ఎవరికి సపోర్టివ్ గా ఉంటారు అనే చందన కూడా చర్చ జరుగుతుంటే టర్కిష్ వైమానిక దళానికి చెందిన 6 C-130 పెర్క్లెస్ సైనిక విమానాలు ఏప్రిల్ 27వ తేదీన కరాచీతో పాటు ఇస్లామాబాద్ ఎయిర్ బేస్ కూడా చేరుకున్నాయి. ఎందుకంటే టర్కీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ కి క్లోజ్ ఏలీగా అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ గా కూడా బిహేవ్ చేస్తూ వస్తుంది. దీంతో పాటు F-16, J-10, F-17 ఫైటర్ జెట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ లో డిప్లాయ్ చేసి ఉన్నాయి. దీంతో పాటు పాకిస్తాన్ తన కీ ఎయిర్ బేసెస్ ని కూడా యాక్టివ్ చేసింది. పాన్సీతో పాటు స్కర్దో, అలాగే స్వాత్ తో పాటు ఖైబర్ మేల్ ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో కూడా తన ఎయిర్ బేసెస్ అన్నిటినీ యాక్టివ్ చేసింది. కానీ ఇప్పుడు దీంట్లో విచిత్రంగా టర్కీ సపోర్ట్ రావడం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టర్కీ గుట్టు చప్పుడుగా పాకిస్తాన్ కి అమ్యునేషన్స్ అలాగే జెట్ ఫైటర్లు పంపించడము, దీన్ని నిశ్చింతగా ఇటు అమెరికాతో పాటు రష్యా కూడా గమనిస్తోంది. మరోవైపు చైనా కూడా తటస్థంగా ఉంది. కానీ చైనా కూడా బ్యాక్ అండ్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సో పాకిస్తాన్ దీన్ని బట్టి చాలా క్లియర్ గా తన సొంత వేలితోనే తన కంటిని తానే పొడుచుకున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ లో ఏర్పడింది. సో రాబోయే రోజుల్లో మరింత అంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోవడం, బడ్జెట్ లేకపోవడము, అలాగే ఈ ఫార్మాసిటీకి సంబంధించిన మెడిసిన్స్ కానీ మిగతా ఫార్మా డ్రగ్స్ కానీ అవన్నీ కూడా ఇండియా నుంచి పాకిస్తాన్ తీసుకుంటుంది. సో తాజాగా అవి కూడా ఆగిపోవడంతో ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ లో దిక్కుచోచని పరిస్థితి అయితే నెలకొని ఉంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.